హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే స్మార్ట్ బజార్కి వెళ్ళాను. మీకు ఆ షాపింగ్ మాల్లో ఏమేమి తీసుకున్నాను, ఎలా ఉన్నాయి అన్నది డీటెయిల్గా చెప్దామని చెప్పి నేను వీడియో అయితే షూట్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళటము, అంటే ఫుల్ షాప్ చూడటం అది ఫస్ట్ టైం. బిగ్ బజార్ అసలు క్లోజ్ చేసిన తర్వాత నాకు అసలు ఈ షాప్లోకి వెళ్ళాలనిపించలేదు. నేనైతే ముందు ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాను అని అంటే వైజాగ్లో అది బిగ్ బజారే. సిఎంఆర్ ఇంకా నెక్స్ట్ నార్మల్గా మనకి ఇప్పుడంటే చిత్రాలయ, ఐమాక్స్, సిఎంఆర్ సెంట్రల్ ఇలాంటివి వచ్చాయి, కానీ ముందు అయితే బిగ్ బజారే స్టార్ట్ అయింది కాబట్టి నేను బిగ్ బజార్లో చాలా ఐటమ్స్ తీసుకునేదాన్ని. నెక్స్ట్ నా లెగ్గిన్స్ అన్నీ అందులోనే. ఇప్పుడు వచ్చేసి బిగ్ బజార్ క్లోజ్ అయిన తర్వాత అసలు వెళ్ళాలనిపించలేదు, కానీ మా హస్బెండ్ ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి బాగున్నాయి అని అన్నారు అని చెప్తే సండే వెళ్ళాము. కానీ సండే మాకు టైం సెట్ అవ్వలేదు, కింద వరకు ఇలా వెళ్ళాము, నెక్స్ట్ కాల్ వచ్చిందని బయటకు వచ్చేసాము. ఇంకా మండే ఏంటంటే మా హస్బెండ్ అన్నారు, నేను నా ఆఫీస్ నుంచి ఇలా వచ్చేస్తాను, నువ్వు వచ్చేయనంటే ఇలా మేమిద్దరం ఇక్కడ వచ్చామన్నమాట. అప్పుడైతే వీడియో స్టార్ట్ చేశాను. నేనేం తీసుకుందాం అనుకుంటున్నానంటే లాస్ట్ టైం సండే వచ్చినప్పుడు నేను కార్న్ఫ్లెక్స్ ఒకటి, తర్వాత ఓట్స్ ఇలాంటివి తీసుకున్నాను అనమాట. అవన్నీ స్టోర్ చేయడానికి ఇక్కడ స్టోరేజ్ టిన్స్ తీసుకుంటున్నాను, అంటే చూస్తున్నాను అనమాట ఏ మోడల్ బాగుందో అని చెప్పి. ఇంకా ఇక్కడ కింద ఫ్లోర్లోనైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి, అంటే కేక్స్ కానీ లేకపోతే చాక్లెట్స్ ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ 49 రూపీస్, ఆ పక్కనే 99 రూపీస్ ఉన్నాయి. ఆ 3 టిన్స్ కలిపి మనకి 99 రూపీస్కి వస్తున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి, మనకి గట్టిగా ఉన్నాయి మూతలు కూడాను, క్వాలిటీ బాగుంది, ఇంకా కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ బ్లూ తీసాను, తర్వాత మళ్ళీ గ్రీన్ తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్ గ్రీన్ క్లాస్గా ఉంది నచ్చిందని. కానీ దాని మీద షుగర్, టీ అంటే టీ, మళ్ళీ ఇంకా కాఫీ పౌడర్, టీ పౌడర్ అని రాసుంది. నేను కాఫీ టీ వాడను, ఇంకా షుగర్ కూడా వేయను. ఈ ఓట్స్ అవి వేసుకోవడానికి తీసుకున్నాను జస్ట్. ఇంకా లోపలికి వెళ్తే చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఆయిల్ కూడా మనకి ఆయిల్ ప్యాకెట్స్ కొనేటప్పుడు ఒక 5 రూపీస్ తగ్గినా కూడా మనకి సేవ్ అయినట్టే కదా, అంటే ఒక 5 తీసుకుంటే ఒక 25 రూపీస్ అలా సేవ్ అవుతుంది కదా, అలాగా మనకి సేవ్ చేసుకోవడానికి బాగుంది. అంటే మనం డీమార్ట్తోని దీన్ని పోల్చుకోలేము, అన్నీ సపరేట్గా ఉన్నాయి. అంటే డీమార్ట్లో ఉన్నవి వేరు, ఇక్కడున్న కలెక్షన్ వేరు మాట. డీమార్ట్లో ఉన్న ప్రైజెస్ వేరు, ఇక్కడున్న ప్రైజెస్ వేరు. ఈ షాప్లోకి వచ్చామంటే ఇంకా అన్నీ, అంటే ఇప్పుడు లేదంటూ ఏమీ లేదు మాట. అన్నీ మనకి ఎక్కువ తీసుకోవడానికి, ఒకవేళ మన దగ్గర మనం ఏదైనా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకున్నాం అనుకోండి, అలా తీసుకోవడానికి కూడా ఇక్కడ చాలా చాలా ఎక్కువ అంటే ఐటమ్స్ ఉన్నాయన్నమాట. 1, 2 కాకుండా మనం బల్క్లో తీసుకోవడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. బల్క్లో కూడా ఇస్తారు, అడిగితే ఇస్తారు అని అన్నారు. ఇంకా మేమేంటంటే ఇంకా సాస్ కానీ లేకపోతే చాలా వాటిలో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా నా ఫేస్ అంతా కొంచెం వేరేగా ఉంటుంది, ఎందుకంటే నేను ఎప్పుడు జడ వేసుకోను. ఈసారి మనం జడలు ట్రై చేద్దాము. ఎందుకు నేను జడలు వేసుకోవట్లేదు అంటే అంటారు కదా, ఈతపాయల జల్లు, దివ్యవాణి జల్లు, దివ్యభారతి జల్లు అలాంటివి కొంచెం తక్కువ, కాకపోతే ఇలాగ నేను ఎవరికైనా వేయగలను కానీ నేను ఓన్గా వేసుకోలేను. కానీ ఇక్కడ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఎలా ఉంది అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వెళ్తే మనకి ఇది కంపల్సరీ తీసుకోండి. బీ న్యాచురల్లోని నేను గోవా తీసుకున్నాను. మిక్స్డ్ ఫ్రూట్, యాపిల్, ఆరెంజ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం పల్పీ ఆరెంజ్ తీసుకుంటే ఇంకా ఆరెంజ్ వేస్ట్ అనిపించింది. నేను ఎక్కువ రియల్ కానీ ఇలా బీ న్యాచురల్లో కానీ ఎక్కువ నేను గోవా జ్యూసే తీసుకుంటాను. మిక్స్డ్ ఫ్రూట్ ఎందుకో నాకు నచ్చదు, ఏదో టానిక్ తాగినట్టు ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మీరు కంపల్సరీ వెళ్తే ఇది బై 1 get 1లో ఉంది. 130 రూపీస్ పడుతుంది అన్నమాట. మనకి ఏంటంటే ఆ గోవా జ్యూస్ 130 అంటే 70 రూపీస్కి అలా వస్తుంది, 65 అలా ఆ రేంజ్కి వస్తుంది అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ వచ్చి ప్యాన్ కేక్ లాస్ట్ టైం మనం మైదాతో వేసాను, చాలా బాగుంది. ఇక్కడ నేను అదే చూస్తున్నాను, ప్యాన్ కేక్ అని కనిపించింది. అంటే ఇందులో జస్ట్ మనం మిల్క్ కానీ వాటర్ కానీ కలుపుకొని దోశలా వేసుకోవడమే. అంటే దోశలాగా అంటే మరీ దోశలా కలుపుకోకూడదు, ఇలా వేసి మూత పెట్టేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ వేపర్స్ అవన్నీ బై 1 get 1, ఇవి కూడా బిగ్ బజార్ డీమార్ట్లోని మనకి మంచి ఆఫర్స్ ఉన్నాయి కదా, సేమ్ ఆఫరే ఇక్కడ కూడా. ఈ అంటే పేపర్ బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉన్నాయన్నమాట వేపర్స్లోని. నెక్స్ట్ ఇవన్నీ ఈ సెక్షన్ అంతా వచ్చేసరికి లేస్, బింగో మ్యాడ్ యాంగిల్స్, ఇది హెల్దీరామ్స్ది. నేను ఇక్కడ హెల్దీరామ్స్ది ఏదైనా ఆఫర్ ఉంటుందేమో అని చూస్తున్నాను అనమాట. నాకు అంటే హాట్లోని స్నాక్స్లోని ఇష్టమైంది ఏంటి అని అంటే ఈ ఆలూ భుజియా ఉంది కదా హెల్దీరామ్స్లోని, అది కూడాను నాకు మంచిగా అనిపిస్తుంది. పుల్లగా కారంగా సాల్ట్ అవన్నీను నాకు బాగా నచ్చిన స్నాక్ ఏంటంటే ఇది హెల్దీరామ్స్లోని. తర్వాత అటుకులది కూడా ఉంటుంది,
వస్తుంది, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ మేము బింగో మ్యాడ్ యాంగిల్స్ తీసుకున్నాము. వీటిలో పెద్ద ఆఫర్ ఏం లేదు, 40 రూపీస్ ఆ ప్యాకెట్స్ తీసుకుంటే 35 రూపీస్కి అలా వస్తుంది. కాకపోతే నార్మల్ మనం 20-10 తీసుకుంటే జస్ట్ 2 రూపీస్ 1 రూపీ అలా తగ్గుతుంది అన్నమాట, అంతే. ఇందులో పెద్ద ఆఫర్స్ ఏమీ లేదు. కొన్ని వాటికి ఏంటంటే బై 1 గెట్ 1 ఆఫర్స్ ఉన్నాయి. కాకపోతే అవి నాకెందుకో లేస్ బింగో ఆ బ్రాండ్లో కాదు, నార్మల్ బ్రాండ్లో ఉన్నట్టు ఉన్నదన్నమాట. ఆ బ్రాండ్ కూడా ఖచ్చితంగా నేను గుర్తుపెట్టుకోలేదు, వీడియో కూడా అక్కడికి వచ్చినట్టుకి షూట్ చేయలేదు. మాకు టైం కూడా అయిపోతుంది, అంటే నైట్ వెళ్ళాం కదా, ఇంకా క్లోజ్ చేసేస్తారని చెప్పి. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఓపెన్లో ఉంటుందంట. వర్కర్స్కి అయితే 7:30-8 నుంచి షాప్ ఓపెన్ చేస్తారంట. మనకైతే 9-9:30 నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ 10కి ఏంటంటే క్లోజ్ అయిపోతుంది. అంటే లోపల క్లోజ్ అవ్వకపోయినా మనకి ముందు బిల్లింగ్ అన్నది క్లోజ్ అయిపోద్ది. 10 వరకు లాస్ట్. ఇంకా టైం లేదని బేబీగా షాపింగ్ చేసుకొని వచ్చామాట. ఇంకా నాకు ఈ సన్ఫీస్ట్ సన్డ్రాప్ పీనట్ బటర్ అంటే క్రంచీ, అందులోని చాలా నచ్చుతుంది. ఆల్రెడీ ఒక బాటిల్ అయిపోయింది, ఇంకొకటి తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఈ చాక్లెట్ సిరప్ తర్వాత ఇవన్నీ నాకు అంత ఎక్కువ నచ్చవు, అందుకే నేను జస్ట్ ఏంటి ఆఫర్ ఉందా అని చూస్తున్నాను అనమాట. ఇందులో ఏంటంటే 19 రూపీస్, అంటే 90 కాదు 90, అదే 19 రూపీస్ మనకు ఆఫర్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి అన్ని ఫేస్ వాష్, ఇంకా క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, బాడీ లోషన్స్ అవన్నీ ఉన్నాయి. నాకు ఈ లాక్టో అయితే భలే నచ్చుతుంది, చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇవి ఏంటంటే పింపుల్స్ ఉన్న వాళ్ళు రాసుకోండి. ఇందులో పింక్ అంటే వైలెట్ కలర్ ఒకటి ఉంటుంది ఫ్లేవర్, అది కూడా మంచిగా పింపుల్స్ అవి తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇంటర్ ఆ టైంలో ఉన్నప్పుడు అయితే నాకు ఫుల్ పింపుల్స్ వస్తే నేను ఇది ఒక్క సజెస్ట్ చేస్తే నేను ఇది వాడాను. అది వాడిన తర్వాత నేను ఎన్ని స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా నాకు తగ్గలేని పింపుల్స్ ఈ లాక్టోకాల్మెన్ వాడిన తర్వాత తగ్గింది. నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను వాడట్లేదు, ఎందుకంటే నాకు పింపుల్స్ తగ్గిపోయాయి కాబట్టి. పింపుల్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇది వాడి చూడండి, లాక్టోకాల్మెన్. ఇది చాలా మంచిగా తగ్గుతాయి పింపుల్స్ అన్నవి. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ దాంట్లోని ఈ అన్నీ చూసారు కదా. సెకండ్ దాంట్లోని ఏంటంటే మనకి ఈ డ్రింక్స్ అలాంటి టైప్లో అవన్నీ ఉన్నాయి. ఇంకా థర్డ్ పైకి వెళ్ళేటప్పటికి స్టీల్ సామాన్లు అవన్నీ, తర్వాత మెన్స్ వేరు, కిడ్స్ వేరు అవన్నీ పైన ఉన్నాయి. తర్వాత ఇంకా కిరాణా సామాన్లు ఏముంటాయి, సబ్బులు, షాంపూలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పైన ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను జంతువులు వేసుకుంటారు కదా, అది చూసానమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను బిగ్ బజార్ లేదు అని చాలా ఫీల్ అయ్యాను, కానీ స్మార్ట్ బజార్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి స్కై బ్యాగ్స్, విఐపి, అమెరికన్ టూరిస్ట్ ఇలాంటి బ్యాగ్స్ అన్ని మనకి మంచి ఆఫర్స్ ఉన్నాయి. బిగ్ బజార్లో ఎలా ఉన్నాయో అలాంటి ఆఫర్స్ ఇక్కడ ఉన్నాయి. సేమ్ అలాగే ఉంది, కాకపోతే ప్లేసెస్ చేంజ్ అయ్యాయన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ మనకి డబ్బాలు, డొక్కులు ఇవన్నీ ఉన్నాయన్నమాట, వాటర్ బాటిల్స్ అవన్నీను. ఇంకేవి కావాలో అవి తీసుకోవటమే. నేనైతే ఏం తీసుకున్నాను ఏంటి అన్నదైతే మీకు లాస్ట్లో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీరు బ్యాగ్ అంటే బాస్కెట్లో చూస్తున్నట్టయితే కొన్ని ఐటమ్స్ అలా వేసాం కదా, ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం తీసుకున్నాను అన్నది చెప్తాను. ఇక్కడ అన్నీ చూస్తున్నాను అనమాట. మేము ఈ మధ్యన కొంచెం మాక్టైల్స్ తాగుతున్నాము ఇంట్లో చేసుకొని, అవి చేసుకోవడానికి ఏమన్నా ఉన్నాయేమో అని జస్ట్ అలా చూసాము. నచ్చలేదు ఏమీను. నెక్స్ట్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ ఆఫర్ ఉన్నాయి, కొన్ని బిస్కెట్స్ అవి తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే హెల్మెట్స్ కూడా చాలా బాగున్నాయి. స్మాల్ సైజ్ వచ్చేసి 600-700 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. నెక్స్ట్ మా వంటింట్లోని ఒక ట్యూబ్లైట్ పోయింది, అందుకే ట్యూబ్లైట్ ఒకటి కూడా తీసుకున్నాం. అది కూడా బై 1 గెట్ 1 ఆఫర్లో ఉంది, అంటే ఎవ్రీడే ఉంటుంది కదా, అది తీసుకున్నాం అన్నమాట. మిగతావన్నీ మావి ఫిలిప్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఎవ్రీడే అన్నది కూడా మనకి బ్యాటరీస్ మంచి కంపెనీ కదా అని చెప్పి ఎవ్రీడేలో తీసుకున్నాం అన్నమాట. ఇంకా సోప్స్ అవన్నీ చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్గానే హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఆర్డర్ పెట్టాను, అది వచ్చింది. దాని రివ్యూ కూడా ఈ వీడియోలోనే నేను ఇద్దాం అనుకుంటున్నాను, ఆ వీడియో కూడా చూసేయండి. హలో, ఏంటి వీడియో మధ్యలో ఇలా వచ్చి నేను డిస్టర్బ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనైతే మీకు thumbnail లో చూపించినట్టు అమెజాన్ లో తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ ని కూడా మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా. ముందుగా ఎందుకంటే నేను అన్నిటినీ కలిపి అంటే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను అంటే దీన్ని సపరేట్ గా నేనైతే వీడియో చేయలేను. ఒక 3-4 బ్యాగ్స్ అమెజాన్ లో తీసుకున్నాను అనుకోండి, ఒక అమెజాన్ హ్యాండ్ బ్యాగ్ హాల్ అయితే చెయ్యొచ్చు. కానీ సింగిల్ బ్యాగ్ కి మళ్ళీ సింగిల్ వీడియో ఎందుకని చెప్పి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే ఈ హ్యాండ్
దీని ప్రైస్ వచ్చేసి 423 రూపీస్ మాట. దీని ప్రైస్ వచ్చేసి 423 రూపీస్. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నేనైతే ట్యాన్ కలర్ తీసుకున్నాను. ఇందులో బ్లాక్, వైట్, గ్రే ఇలాంటి కలర్స్ చాలా ఉన్నాయి, నేవీ బ్లూ అలాగా. నేను ఈ కలర్ నాకు నచ్చింది మాట. మనము ఏదైనా షాపింగ్ కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఈజీగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది, వేసుకుంటే ఈ లుక్ అయితే వచ్చింది. మీరు thumbnail లో కూడా చూసే ఉంటారు. ఇది నా హ్యాండ్ బ్యాగ్ అయితే. ఇక వీడియోని కంటిన్యూగా చూసేయండి. ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత సోనీ విజన్ సౌందర్య షాపింగ్ మాల్ పక్కన అనుకోండి, అక్కడ అదే రైల్వే న్యూ కాలనీ సరస్వతి పార్క్, అక్కడ ఇలా పుల్కా పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చాము. బాగా ఆకలేసింది, ఎందుకంటే నేను ఈ మధ్యన కొంచెం డైట్ అంటే ఓట్స్ ఇలాంటివి తినడం స్టార్ట్ చేశాను అనమాట. అందుకే నాకు ఏంటంటే మధ్యాహ్నం చాలా బేగా తినేసాను, చాలా తక్కువ తిన్నాను, మధ్యలో ఏం తీసుకోలేదు. అందుకే బాగా ఆకలేసింది. ఇంకా నేను ఇక్కడ పుల్కా తినేస్తాను, ఎలాగో డైట్లో ఉన్నాను కదా, ఇంకా రైస్ అది ఇంటికి వెళ్ళి తిన్నాను చెప్తే ఇంక ఇక్కడ మా హస్బెండ్ నేను పుల్కా తీసుకున్నాం. టేస్ట్ అయితే నేను ఎప్పుడు చాలా రోజులు అయింది, ఎప్పుడు తింటాం ఇక్కడే. మనకు కావాలంటే పన్నీర్ కర్రీ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని పన్నీర్ కర్రీ ఒకటి వస్తుంది. నెక్స్ట్ మనం అండా బుజ్జి ఉంటుంది కదా, అంటే గుడ్డుతో చేసింది, ఉక్కిరి ఏదో అంటారు, ఆ టైప్లో కూడా ఉన్నది. మీరు కావాలంటే అవి కూడా చూస్ చేసుకోవచ్చు. మనం అవి కొంచెం అమౌంట్ తీసుకుంటారు అన్నమాట ఎక్స్ట్రా. ఇది ఈ వీడియోలోనైతే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇంక ఏం తీసుకున్నాను అని చూసేయండి. ఇక్కడ ఏంటంటే ఇవి 44 బాక్సెస్ కలిపి 49 రూపీస్కి వచ్చాయి. ఆ 3 బాక్సెస్ కలిపి 99కి వచ్చాయన్నమాట, 99 రూపీస్కి. ఇంకా బింగో తీసుకున్నాము, కేక్స్ తీసుకున్నాము, ఇంకా యూనిబిక్ ఇవి తీసుకున్నామాట, ఫ్రూట్ అండ్ కుకీస్. ఇవి చాలా టేస్ట్ అనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ మా హస్బెండ్కి మీరు అక్కడ చూసారు కదా, మేము ఫేస్ వాష్ అయితే తీసుకున్నాము ఒకటి పాండ్స్ నుంచి మెన్స్ది. తన బ్యాగ్లో పెట్టేస్తే ఇంకెక్కడికైనా సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా, కొంచెం ఫ్రెష్గా ఉంటారని చెప్పి ఇవి 99 రూపీస్ పడ్డాయి. 4 బాక్సెస్, ఒకటి పెద్దది, దాని మీద చిన్నది, మిగతా 2 చిన్నవి. ఏదైనా బ్రేక్ అది పట్టుకొని వెళ్ళటానికి అది బాగుంటుందని చెప్పి నేను చెప్పాను కదా, బీ న్యాచురల్లోని గోవా అనేసి. ఇది కూడా టేస్ట్ నాకు బాగా నచ్చుతుంది అన్నమాట. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇంకా అవన్నీ పెట్టేశాను. ఇది ఈరోజు వీడియోలో టాపిక్. ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా స్మార్ట్ బజార్కి వెళ్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.